ప్రియులారా, యేసయ్య నామములో మీకందరికీ వందనాలు. ఈరోజు అంశము క్షేమాభివృద్ధి కలగాలంటే దేవుని మార్గములో క్షేమాభివృద్ధికి రహస్యం. ప్రియ మిత్రులారా, మనమందరము జీవితంలో క్షేమాన్ని అభివృద్ధిని కోరుకుంటాం. ఆర్థికంగా, కుటుంబాలలో, ఆరోగ్య విషయంలో అన్నింటిలోనూ వృద్ధి సాధించాలని ఆశిస్తాం. అయితే నిజమైన క్షేమాభివృద్ధి అంటే ఏమిటి? అది ఎలా కలుగుతుంది? ఈరోజు బైబిల్ నుండి ఒక అద్భుతమైన వాక్యము, ఒక చిన్న కథ ద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకుందాము. దేవుని అద్భుత సూత్రం. పరిశుద్ధ గ్రంథము మనకు క్షేమాభివృద్ధికి ఒక స్పష్టమైన సూత్రాన్ని అందిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 28:8. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును, క్షేమాభివృద్ధి కలుగజేయును. అదేవిధంగా యెహోషువ 1:8, రోమా 10:17 కూడా చదవండి. అతడు నీతో చెప్పిన వాటన్నిటినీ గైకొనము, వాటిని చేయుము. అప్పుడు నీవు చేయు ప్రతి పనిలో అభివృద్ధి చెందెదవు, నీకు క్షేమము కలుగును. ఈ వాక్యము చాలా స్పష్టంగా ఉంది. దేవుడు మనతో చెప్పిన మాటలను శ్రద్ధగా విని వాటిని మన జీవితంలో ఆచరిస్తే మనం చేసే ప్రతి పనిలో అభివృద్ధి చెందుతామని, క్షేమం పొందుతామని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. ఇది కేవలము మాటల వాగ్దానము కాదు మిత్రమా, ఒక జీవన సూత్రం. ఒక చిన్న కథ. రైతు మరియు సారవంతమైన పొలం. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఒక సారవంతమైన పొలం ఉంది. పొలం చాలా మంచి నేల, దానికి ఎలాంటి లోపము లేదు. ఒకరోజు ఒక జ్ఞాని ఆ రైతు దగ్గరికి వచ్చి, నువ్వు ఈ పొలంలో సరైన విత్తనాలు విత్తు, సమయానికి నీరు పెట్టు, కలుపు తీయి, సరైన ఎరువు వేయి, అప్పుడు నీ పొలము నీకు గొప్ప పంటను ఇస్తుంది, నీవు సమృద్ధిగా జీవిస్తావు అని చెప్పాడు. రైతు జ్ఞాని మాటలు విని ఆ పొలంలో బాగా కష్టపడ్డాడు. మంచి విత్తనాలు నాటాడు. ప్రతిరోజు శ్రద్ధగా చూసుకున్నాడు. కలుపు తీశాడు, ఎరువు వేశాడు. చివరికి ఆ పొలము గొప్ప పంటను ఇచ్చింది. రైతు చాలా సంతోషించాడు, క్షేమంగా జీవించాడు. ప్రక్కన ఉన్న మరొక రైతు కూడా సారవంతమైన పొలము కలిగి ఉన్నాడు. కానీ అతను శ్రద్ధ పెట్టలేదు, జ్ఞాని మాటలు వినలేదు. దాంతో అతని పొలంలో ఎలాంటి పంట పండలేదు. ప్రియమిత్రమా, దీనిని మనం జీవితానికి అన్వయించుకుంటే మన జీవితము ఒక సారవంతమైన పొలము లాంటిది. దేవుని వాక్యమే జ్ఞాని ఇచ్చిన మాటలు. మనము దేవుని మాటలను శ్రద్ధగా విని వాటిని మన జీవితంలో విత్తనాలుగా నాటి ఆచరిస్తే ఆయన మనకు క్షేమాభివృద్ధిని ఇస్తాడు. ఆయన మాటల ప్రకారము జీవించడం ద్వారానే మనము సమృద్ధిగా ఆశీర్వదించబడతాము. ఇది కేవలము ఆధ్యాత్మిక విషయాలకే కాదు, కానీ మీ కుటుంబ, మీ వ్యాపార, మీ ఆరోగ్యం అన్నిటికీ ఇది వర్తిస్తుంది.